ఈ నెల 27వ తేదీన జరిగే అయోధ్య శ్రీరామనవమి ఉత్సవాలను పందిరి రాట ముహూర్తంతో కాకినాడ రూరల్ రమణయ్యపేట మార్కెట్ వీధి కాపుల రామాలయం వద్ద ప్రారంభించడం జరిగింది. ఐరెడ్డి సత్యనారాయణ దంపతుల పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దేశం, రాష్ట్రం, జిల్లా, మన గ్రామం సుభిక్షంగా ఉండాలంటే రామనామం ఒకటే మార్గమని, అంతటి మహోత్తరమైన రామనామం జపించాలంటే పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప సాధ్యం కాదని, ఆ విధంగా రాముడు జన్మించిన భారతదేశంలో పుట్టడం మన అదృష్టమని, ఈ నెల 27వ తేదీన జరిగే సీతారామ కళ్యాణోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఆయన కృపకు పాత్రులు కావాలని, రామనామ జపంతోనే దేశం, ప్రజలు సుభిక్షంగా ఉంటారని, ఆ రాముని అండతోనే ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్రంలో సుపరిపాలన అందిస్తున్నారని, యుద్ధంతో ఎన్నో దేశాలు సతమతమవుతున్న రాముడు పుట్టిన సనాతన ధర్మ పవిత్ర భారతదేశానికి ఇటువంటి ఇబ్బంది కలగకుండా మోడీ సారథ్యంలో ముందుకు వెళుతుందంటే దానికి మూల కారణం రామనామ స్మరణేనని రంబాల అన్నారు. ఈ కార్యక్రమంలో ఐరెడ్డి సత్యనారాయణ, నిమ్మగల్ల వెంకటేశ్వరరావు, పాలూరి సుబ్బారావు, కాళాప్రసాద్, ఐరెడ్డి రామకృష్ణ లక్ష్మణరావు, బాబురావు, పెంట రాంబాబు, కంచిమర్తి అప్పాజీ, దూలపూడి పట్టాభిరామయ్య మరియు మహిళలు పాల్గొన్నారు. సనాతన ధర్మానికే మూలకారకుడైన ఆ శ్రీరాముడు ఒక్క ఆశీస్సులు ప్రతి ఒక్క భక్తునిపైన ఉండాలనే ఆలోచనతో ఈ దేశం కావచ్చు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు, అలాగే మన జిల్లా కావచ్చు, మన గ్రామం కావచ్చు, మన వీధి కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలంటే ఆ దేవదేవుని ఒక నామం జపిస్తే చాలు. ఆ రాముడి నామం జపిస్తే సకల పాపాలు పోవడమే కాకుండా వారికి పుణ్య కీర్తి లభిస్తుంది. అందుచేత ఆ శ్రీరాముని యొక్క పూజలో అందరూ నిమగ్నమై ఏదైతే 27వ తేదీన జరిగే శ్రీరామ నవమి ఉత్సవాలకి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకోవడమే కాకుండా వారి కృపకు పాత్రులు కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ రావాలని చెప్పేసి మీకు అందరికీ తెలుసు. కేంద్రంలో నరేంద్ర మోదీ గారు అయోధ్య రామాలయాన్ని రూపకల్పన చేశారంటే ఈవేళ ప్రతి ఒక్కరూ కూడా అయోధ్యకు వెళ్ళి ఆ శ్రీరాముని సేవించుకుని నరేంద్ర మోదీ గారి ఒక గొప్పతనం గురించి చెప్తున్నారంటే నిజంగా ఆ శ్రీరాముడు ఇచ్చిన ఒక అభయం, ఆ అభయం వల్లే ఈ రోజున దేశం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. ఎటువంటి మనకి యుద్ధం కూడా జరుగుతుంది ఇరాన్ తదితర దేశాల్లో, కానీ మనకి ఎటువంటి లోట్లు లేదంటే ఒక రామనామ జపమే కారణం. మన ఇండియాలో ప్రతి ఒక్క వస్తువు కూడా కొరత లేకుండా ఈ రోజున ఉంటుందంటే ఆ రాముడి యొక్క పుట్టిన ప్రదేశంలో మనం ఉన్నాం. ఆ విధంగానే రాబోయే రోజుల్లో కూడా రామనామం జపం చేసుకుంటూ ఆ రాముని కీర్తించుకుంటే సకల సౌకర్యాలు కలగడమే కాకుండా ఆరోగ్యవంతమైన జీవితం గడిపేదానికి మార్గం సుగమం అవుతుందని చెప్పేసి మరొకసారి జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. వచ్చి శ్రీరాముని యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాం. రాబోయే 27వ తారీఖున జరగబోయేటటువంటి ఈ కళ్యాణ మహోత్సవాన్ని ప్రతి ఒక్కరూ కూడా కళ్ళారా చూసి టీవీలో కాకుండా, వీడియోలో కాకుండా డైరెక్ట్గా ప్రత్యక్షంగా కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అందరినీ కోరుతున్నాము. అయోధ్య రామ మందిరం కూడా మే 15వ తారీఖు నాటికి పూర్తిగా వచ్చి ప్రజలకు దాన్ని సమర్పించడం జరుగుతుంది. కాబట్టి ఆ రాముని యొక్క అక్కడ అయోధ్య రాముని ఆశీస్సులు ఇక్కడ రమణయ్యపేటలో ఉన్నటువంటి కాపుల రామాలయంలో ఉన్నటువంటి ఈ శ్రీరామ, సీతారామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న, హనుమంతుల యొక్క ఆశీస్సులు అందరికీ పొందాలి. ఈ రామాలయం యొక్క విశిష్టతను కూడా ఒక మాటలో చెప్తున్నాను. నేను ఏ కార్యక్రమం చేయాలన్నా ఇక్కడ సుమారు నేను 16 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. నేను ఏ కార్యక్రమం చేసినా ఈ గుడికో వచ్చి దండం పెట్టుకుని వెళ్తాను. నేను ఏది కూడా ప్రతిదీ కూడా నిర్విఘ్నంగా జరుగుతుంది. ఈ ఆలయంలో మాత్రం ఒక మహోన్నతమైనటువంటి శక్తి ఉన్నది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మీరు చూడండి, చూసి మీరు తిలకించి మీ అనుభవాన్ని పంచుకోండి. ఈ శ్రీరాముని యొక్క కృపకు పాత్రలు కావాలి. సనాతన హిందూ ధర్మాన్ని రక్షించడంలో ప్రతి హిందువు ముందుకు వచ్చి శ్రీరాముని యొక్క ఆదర్శాన్ని వల్లించడం కాదు, కానీ శ్రీరాముని ఆదర్శాలను మనం పాటించాలి. అలా పాటించడమే నిజమైన హిందువు, నిజమైన సనాతనవాది అవుతాడు. ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో ఉండాలి. ఈ రమణయ్యపేట, కాపుల రామాలు, ఈ ప్రాంతము కాకినాడ, తూర్పు కాకినాడ, ఉభయ గోదావరి జిల్లాలు, యావత్ భారతదేశం సుఖశాంతులతో ఉండాలని జై శ్రీ